హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం మాఫియా నకిలీ మద్యం సృష్టిస్తున్నటువంటి ప్రకంపనలు అన్నీ ఇన్ని కాదు. నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారంలో విస్తుపోయే నిజాలు బయటపడుతూ ఉన్నాయి. తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి కీలక నేతగా బయటపడటంతో ఇప్పుడు భారీ స్థాయిలో ఈ దందా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నకిలీ మద్యం దందా ప్రకంపనలు ఆంధ్రాలో విపరీతమైన ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు చిత్తూరు, రాయలసీమ ఈ 2 జిల్లాలకు మాత్రమే నకిలీ మద్యం ఈ మాఫియా అని అనుకున్నారు. కానీ ఈ నకిలీ మద్యం మాఫియా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు, అటు రాయలసీమ నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు అన్ని జిల్లాలకు విస్తరించినట్టుగా విశ్వసనీయ సమాచారం. తంబళ్లపల్లి నియోజకవర్గం మొలక చెరువులో నకిలీ మద్యం మాఫియా నిర్వహిస్తున్నటువంటి డైరీ ఫామ్లో సోదాలు నిర్వహిస్తే విస్తుపోయే నిజాలు బయటపడినాయి. అక్కడ ఆ డైరీలో ఒక చిన్న బుక్ బయటపడటంతో ఆ బుక్లో విస్తుపోయే నిజాలు బయటపడినాయి. తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి, పిఏ రాజేష్ కలిసి చుట్టుపక్కల 5,000 బెల్ట్ షాపులకు ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేశారంటే ఎవరెవరికి చేశారు, ఏ బెల్ట్ షాప్ చేశారు కూడా ఈ బుక్లో రాసి పెట్టారని చెప్పేసి విశ్వసనీయ సమాచారం. ఈ నకిలీ మద్యం కేసులో A1గా ఉన్నటువంటి విజయవాడకు చెందిన టీడీపీ నేత జనార్దన్ రావుకు విజయవాడలో ఉన్నటువంటి ఒక గోడౌన్లో సోదాలు నిర్వహిస్తే సంచలనమైన నిజాలే అక్కడ బయటపడినాయి. ఇక్కడ కొన్ని వేలాది నకిలీ మద్యం కోసం బాటిళ్ళు, అలాగే రెడీ అయ్యి సరఫరాకు రెడీగా ఉన్నటువంటి కొన్ని మద్యం బాటిళ్ళు కూడా ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. వేల కొద్ది ఖాళీ సీసాలతో సరఫరాగా సిద్ధంగా ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ నకిలీ మద్యం బయటపడింది. ప్రముఖంగా బ్రాండ్ల మద్యం స్టిక్కర్స్ రెడీ చేసి ఈ బాండ్ల మీద స్టిక్కర్లు వేసి పేద ప్రజలకు అమ్మేస్తూ ఉన్నారు. ముఖ్యంగా A1గా ఉన్న జనార్దన్ ఇప్పటికే ఆఫ్రికాకు వెళ్ళిపోయినట్టుగా సమాచారం. ఇలాంటి కుంభకోణాలు చేసిన వారందరికీ ఆఫ్రికా కానీ బయట దేశాలకు వెళ్ళడానికి వారికి తొందరగానే అవకాశం దొరుకుతూ ఉంది. ఏది ఏమైనా ఈ నకిలీ మద్యం మాఫియా భారీగా స్పిరిట్ తీసుకొచ్చేసి దానిని క్వాలిటీ మద్యంగా మార్చి అందులో అనేక రకాలైనటువంటి హానికరమైన ఫ్లేవర్స్ కలిపి మద్యం ప్రియులను ఆకట్టుకునే విధంగా ఈ నకిలీ మద్యాన్ని మాఫియా తయారు చేసింది. రాష్ట్రంలో ఎక్కడా కూడా డిస్టరీల నుండి మద్యం సరఫరా అవ్వడం లేదు. ముఖ్యంగా మరి డిస్టరీల నుంచి సరఫరా అవ్వకపోతే ఈ మద్యం రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నిటికీ ఎలా సరఫరా అవుతుందంటే ఈ మద్యం మాఫియా నకిలీ మద్యమే రాష్ట్రం మొత్తం సరఫరా చేస్తూ వేల కోట్ల రూపాయలు వీరు వెనకేసుకుంటా ఉన్నారు. రాష్ట్రం నలుమూలలకు కూడా ఈ మొలక చెరువుకు సంబంధించిన వాసనలే బయటపడతా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. దీని వెనక ఎంతమంది అధికార పార్టీ నాయకులు ఉన్నారు, అధికార పార్టీ నాయకులు ప్రముఖమైనటువంటి ముఖ్య నేతలు ఎవరు, ఇందులో పెద్ద తలకాయలు ఎవరు ఉన్నారన్నదే ఇప్పుడు తెలియరావాల్సి ఉంది. అనధికారికంగా రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉండడంతో, అలాగే వాటికి మద్యం ప్రభుత్వం తరపున సరఫరా చేస్తారా, బెల్ట్ షాపులకు సరఫరా చేయరు, కేవలం ప్రభుత్వం తరపున ఉన్నటువంటి షాపులకే, లేకపోతే ప్రభుత్వం వేసిన వేలంపాటలో పాడుకున్న షాపులకే మద్యం సరఫరా చేస్తారు. అయితే డిస్టిలరీ నుంచి మద్యం ₹1 పెట్టి కొనకుండా కేవలం ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటూ ఉండడంతో, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు నకిలీ మద్యంతో కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటూ మద్యం ప్రియుల ఆరోగ్యాన్ని మాత్రం గాలి కుదిరేశారని చెప్పేసి ఒక చర్చ అయితే రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అది విజయవాడలో కూడా A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు గూడెంలో కూడా ఈ నకిలీ మద్యం బయటపడింది. తెనాలిలో కూడా ఈ నకిలీ మద్యం బయటపడింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తమ్ముళ్ళు రోజంతా పనిచేసి ఒక్క పెగ్గేస్తే తప్పేముంది తమ్ముళ్ళు, మీకు క్వాలిటీ మద్యం అందిస్తాం తమ్ముళ్ళు అంటే అనేక మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కిన ప్రతి స్టేజీ మీద ఈ మద్యం గురించి మాట్లాడి మద్యం పేల ఓట్లు వేసుకున్న తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం మాఫియా నకిలీ మద్యాన్ని విస్తరింపజేసి
2019 నుంచి 2024 వరకు ప్రభుత్వమే అధికారికంగా మద్యం షాపులను నిర్వహిస్తే దాన్నన్నింటినీ రద్దు చేసి ప్రైవేటు పరం చేసేసి మద్యాన్ని ప్రతి ఊరా బెల్ట్ షాపులు పెట్టేసి పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం ఓట్ల కోసం మాత్రం మాటలు చెప్పి ప్రస్తుతం స్పిరిట్ని తీసుకొచ్చి దానికి సంబంధించిన కొన్ని ఫ్లేవర్లు కలిపేసి పేద ప్రజలు మద్యం ప్రియుల ఆరోగ్యంతో ఆడుకుంటుండటంతో ఇప్పుడు రాష్ట్రంలో ఈ ములక చెరువుకు సంబంధించినటువంటి మద్యం, కల్తీ మద్యం ఎక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళిందనే మీద తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వంలో పెద్ద తలకాయలు కూడా ఎక్సైజ్ శాఖ అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నట్టుగా, మరి ప్రభుత్వ అధికారులకు ఒత్తిళ్లు కూడా ఉండటంతో, ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉండటంతో, అది జయచంద్రారెడ్డి కావచ్చు, వేరేవారు కావచ్చు, దీనిని అక్కడికక్కడే సద్దుమణేలుగా చేస్తున్నారన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులను, మాజీ ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను అందరినీ అన్యాయంగా జైలు పాలు చేస్తుంటే కోర్టు వీటన్నిటిని గమనించి ఇందులో సాక్ష్యాలే లేవని అందరికీ బెయిల్ ఇవ్వడంతో ఆ సమయంలోనే ఈ ప్రభుత్వం ఈ నకిలీ మద్యాన్ని బయటకు వేయడంతో నిజంగా తప్పు చేసిన వాడు కాలమే సమాధానం చెప్తా ఉంది. ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమవుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి లిక్కర్లో ఎటువంటి స్కామ్ జరగలేదు. 2024 సార్వత్రిక ఎన్నికలు అధికారంలోకి చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వాల ఆరోగ్యాలతో ఆడుకుంటా ఉంది. ఈ ప్రభుత్వం ముఖ్యంగా పేదవాడు మద్యం ప్రియుడు రోజంతా 500 సంపాదిస్తే ఈ 500లో 400 రూపాయలు మద్యానికే కట్టబెడితే 100 రూపాయలు ఇంట్లో ఇస్తే ఈ 400లో కూడా తాగే మద్యం మంచిది కాక ఇలాంటి స్పిరిట్ పేద ప్రజల శరీరాలకి ఎక్కించేసి వారి ఆరోగ్యంతో చెడుగుడులాడుకుంటుందని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అంటుకున్నటువంటి ఈ నకిలీ మద్యం మరక మాత్రం చరిత్రలో చెరిగిపోలేనిది. ఎందుకని ఇట్లా చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎక్కడ చూసినా నకిలీ ఎక్కడో ఒక చోట బయట పడుతూనే ఉంది. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పత్రికలన్నీ దాచిపెట్టాలని చూస్తున్నప్పటికీ అది దాగడం లేదు. ఈ సోషల్ మీడియా ద్వారా మొత్తానికి తెలిసిపోతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎల్లో మీడియా ఎక్కడ కూడా నకిలీ మద్యం గురించి ఈ విధంగా ప్రచారం వస్తూ ఉంటే జయచంద్రారెడ్డి లేకపోతే వారి పిఆర్ రాజేష్ వీరందరూ బయటికి రావడంతో దీని గురించి అసలు ఎక్కడా కూడా పత్రికలలో, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ దీనికి చర్చ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద లిక్కర్ స్కామ్ పెట్టినప్పుడు ఫేసులకు పౌడర్ వేసుకుని వచ్చి రోజుల పాటు గంటల పాటు డిబేట్లు పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రముఖులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు ఏ గూట్లో దాక్కున్నారో ఈ మద్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ ఉంటే నకిలీ మద్యం మరి ఎందుకు మాట్లాడలేరు? ఇప్పుడు డిబేట్లు ఎందుకు పెట్టలేరు? ఇది తప్పు అని మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. అధికార పార్టీ మాత్రం ఈ నకిలీ మద్యం బయటపడినప్పటికీ ఈ కేసును ఎక్కడికెక్కడ క్లోజ్ చేయాలని చూస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం ప్రియులు మాత్రం ఖచ్చితంగా గమనించాలి. మీరు సేవిస్తున్నది మద్యం కాదు, స్పిరిట్. ఈ స్పిరిట్ను తాగితే శరీరంలో పార్ట్లన్నీ చెడిపోయి క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీలైతే ఈ మద్యం సేవించడం మానేయండి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ నకిలీ మద్యం మాఫియాను అడ్డుకుంటుందా, లేకపోతే రాబోయే 3 సంవత్సరాలు కూడా ఇలాగే ముందుకు తీసుకెళ్తుందనే చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.